ఆదిలాబాద్ జిల్లా నార్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ 9 రోజులు గౌరమ్మ పూజతో రకరకాల నైవేద్యాలు సమర్పించి బతుకమ్మ పండుగను నిర్వహించడం తెలంగాణలో ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కె బాలాజీ, వై తిరుపతి రెడ్డి, లింగంపల్లి సుజాత, దోమకొండ సుజాత, ఎల్ శారద, టి ఉదయరెడ్డి, సి నరేష్, రాథోడ్ శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది ఆడే కృష్ణవేణి, సిహెచ్ రుక్మిణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తర్వాత దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు ఒక్కొక్క రోజుగా బతుకమ్మని ఒక్కొక్క తీరుతో మనం పూజించుకుంటాం. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు చారు అని, నాలుగవ రోజు నానబియ్యం అని, ఐదవ రోజు వేపకాయల అని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని, 7వ రోజు వేపకాయలని, 8వ రోజు వెన్నముద్దలని, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా మనము పూజించుకుంటాం. మనం ఎందుకంటే ఈ ప్రకృతిని ఆరాధిస్తున్నాం, పువ్వులని ఒక ప్రకృతిగా చేసుకొని మనము దాంతో పాటు కూడా మనకు అనేక రకాల వ్యాధులు ఆ నీళ్ళలో కలపడం వల్ల మనకు ఒక రకమైనటువంటిది నయం అవుతుందని చెప్పేసి ఈరోజు బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం.